స్వర్గసీమకు దారిదీపమైన అమరస్వరం అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులు, సహోదరీలు, వృద్ధులు, యవనస్తులు, బాలబాలికలందరికీ ఏ ప్రభు అయినటువంటి క్రీస్తు నామమున వందనములు. ప్రైజ్ ద లార్డ్. మారనాథ. సహోదరులారా, సహోదరులారా, అమరస్వరం అను ఈ నూతన మరియు ప్రప్రథమ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ భూగోళం మీద అంతటా నివసిస్తున్న తెలుగువారికి, తెలుగు వచ్చినటువంటి వారికి సువార్త ప్రకటించాలన్నటువంటి భారము అనేక సంవత్సరముల నుండి నన్ను ప్రేరేపించుచున్నది. సాతాను ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు నన్ను ఆటంకపరిచాడు. నన్ను ఒక దశలో చెప్పవలనంటే నన్ను అదిమి పెట్టాడు. అయినప్పటికీ చివరికి దేవుడే గెలిచాడు, మార్గము సరళము చేశాడు. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఉన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రప్రథమమైనటువంటి కార్యక్రమంలో నేను ప్రార్థనను గురించి మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థన అంటే ప్రార్థనను గురించి నేను ఈరోజు ప్రసంగం చేయను, కానీ అయితే ప్రార్థనలు నేనే చేస్తాను. మొదటి కార్యక్రమము మొదలుకొని కార్యక్రమము చివరి వరకు కూడా ప్రార్థనలు చేస్తాను. ఈ ప్రార్థనలు చేయటం ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ముందుగా ప్రార్థన అనగానేమి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసము చేయుట, దేవునితో వ్యక్తిగతంగా సంబంధము, బాంధవ్యము కలిగి ఉండుట. ఈ విధంగా ప్రార్థన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూ ఉంటాము. ఒక చిన్న ఆ పిల్లవాడు తన తండ్రితో ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటాడో అదే విధముగా ప్రార్థనలో మనము కూడా దేవునితో నిత్యము మాట్లాడుతూ ఉంటాము. ఆ విధంగా మరి చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే తండ్రికి తనకు కావలసిన వెంటనే అడుగుతూ ఉంటాడో అదే విధముగా ప్రార్థనలలో మనము కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి మన యొక్క మనవులను, విన్నపములను తెలియచేస్తూ ఉంటాము. కాబట్టి ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడున్నటువంటిది అని నేను తెలియజేస్తుంటున్నాను. ఇకపోతే ప్రార్థనలో మరి అనేక విధములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించుట, తన యొక్క సొంత అవసరముల నిమిత్తము లేదా తమ యొక్క సొంత మరి శ్రమల నిమిత్తము, లేకపోతే బాధల నిమిత్తము, లేకపోతే తమకు కావలసినటువంటి వాటి నిమిత్తము దేవునిని ప్రార్థించటము వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అని చెప్పి నేను చూస్తుంటున్నాను. ఆ తర్వాత రహస్యమైనటువంటి ప్రార్థన అనగా మనము మన యొక్క ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆ యొక్క ప్రార్థనా గదిని తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి రహస్యముగా ప్రార్థన చేయుట. ఆ విధంగా రహస్యముగా ప్రార్థన చేయుట వలన తండ్రి మన మనవులను ఆలకించి మన యొక్క మనవులకు ఆయన ప్రతిఫలము దయచేయువాడై ఉంటున్నాడు. ఆ తర్వాత మనము దేవునిని ఏమడిగినా కూడా అది మనము ఆయన చిత్తానుసారముగా అడగవలెను. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడే మనకు అది లభిస్తుంది. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 2-3 ఎక్కడైతే నా నామం పేరిట చేరి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా 2-3 సహోదరులు ఒక చోట కూడి ఉన్నప్పుడు ఆయనకు మనము ప్రార్థన చేయవచ్చును. 2-3 కలిసి చేయనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో 2-3 సహోదరులు ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక మనసు కలిగి ఐక్యతతో ఒక విషయమై ప్రార్థించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ ప్రార్థనను తప్పక విని ఆ ప్రార్థనను నెరవేరుస్తాడు. ఎందుకంటే 2-3 కలిసి చేసినటువంటి ప్రార్థన బహుబలముగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే సంఘము ప్రార్థన. సంఘ ప్రార్థన అనగా సంఘమంతా కలిసి చేయనటువంటి ప్రార్థన. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘమంతయు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా పేతురును ఆ యొక్క చెరసాలలో నుంచి విడిపించాడు. కావున ఈ యొక్క సంఘ ప్రార్థనకు చాలా బలం ఉంది. కాబట్టి సంఘమంతా కలిసి ప్రార్థించటము చాలా ప్రాముఖ్యము. ఈ విధముగా ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే బహిరంగ ప్రార్థనలు సాధారణంగా మనము బహిరంగ సువార్త కూటలలో, ఆ తర్వాత
ఉజ్జీవ సభలలో, ఆ తర్వాత స్వస్థతా సభలలో మనము చూస్తూ ఉంటాము. ఆ యొక్క బహిరంగ కూటములలో దేవుని సేవకులు వాక్యము చెప్పిన తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బహిరంగ ప్రార్థనలు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే అనేక చోట్ల స్వస్థత కూడికలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. స్వస్థత శాలలు ఎన్నో మరి మన యొక్క దేశంలో వెలిశాయి. కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎందరో ప్రజలు దేవుని యొక్క సన్నిధానమునకు అనగా ఈ యొక్క స్వస్థత ప్రార్థనలకు వచ్చి వారు ఆ యొక్క స్వస్థ ప్రార్థనలో చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యం నందు విశ్వాసం ఉంచి ఆ దైవజనులు చేసినటువంటి ప్రార్థనల ద్వారా ఎందరో అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత నొంది ఈనాడు మరి దేవుని యొక్క సేవలో కూడా వాళ్ళు కొనసాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ విధంగా స్వస్థత ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నవి. ఇంకా మనం చూసినట్లయితే చాలా విషయాలు అద్భుత కార్యాలను కోసము, ఆ తరువాత మహత్కార్యాల కోసము, సూచక కార్యాల కోసము కూడా ప్రార్థించటము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా అనేక విధములైనటువంటి ప్రార్థనలను దేవునిని నమ్ముకునేటువంటి ప్రజలు దేవునికి చేస్తూ ఉంటారు. ఆ తరువాత ఇక్కడ మనము చూసినట్లయితే ఈరోజు నేను వాస్తవానికి ప్రార్థన అనే అంశాన్ని గురించి నేను ప్రసంగం చేయటం లేదు, కానీ అయితే నేనే ప్రార్థనలు చేస్తాను. ఈ యొక్క కార్యక్రమము ప్రారంభము మొదలుకొని అంతము వరకు కూడా నేనే ప్రార్థనలు చేసి ప్రార్థనతోనే ముగిస్తాను. కాబట్టి ఈ నేను చేయనటువంటి ప్రార్థనలను మీరు గమనించి వాటి వలన ఆశీర్వాదములు మేలులు పొందవలనని నేను ఇష్టపడుతున్నాను. ఇకపోతే మొట్టమొదటిగా మనము ఆదివారం మందు దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళుతూ ఉంటాము. ఆ దేవునిని ఆరాధించుటకు వెళుతూ ఉంటాము. ఆ దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు వెళుతూ ఉంటాము. కాబట్టి మనము మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాము, నీవు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్త అనేటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనము దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు మరి ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి సాష్టాంగపడి నమస్కారము చేయవలసిన వారంగా ఉంటున్నాము. దేవునికి సాష్టాంగ నమస్కారము చేసిన తర్వాత మనము వెళ్ళి మనకు కేటాయింపబడినటువంటి ఆ స్థలంలో కూర్చొని లేదా నిలువబడి లేదా మోకరించి ముందుగా మనము కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని మన యొక్క మనస్సును మనము మన స్వాధీనంలోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే మనస్సులో అనేకమైనటువంటి విచారములు, అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ ఆలోచనలను, ఆ విచారములను అన్నింటినీ పెట్టుకొని మనము దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనంటే సాధ్యపడదు. కాబట్టి మనము ముందుగా మన యొక్క మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన యొక్క మనస్సును మనం స్వాధీనంలో ఉంచుకోవాలంటే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు మనం ముందుగా మనకు కేటాయింపబడిన స్థలంలో కూర్చొని లేదా మోకరించి మనము మన యొక్క మనస్సును స్వాధీనపరచుకోవాలి. మన యొక్క మనస్సును స్వాధీనపరచుకోవటము ఏ విధముగా అంటే మన యొక్క కన్నులను మనము మూసుకొనవలెను. మన యొక్క కన్నులను మనము మూసుకొని ఆ తర్వాత మన యొక్క శ్వాస మీద మన యొక్క ధ్యాసను ఉంచవలెను. మన యొక్క శ్వాస మీద మన యొక్క ధ్యాసను ఉంచి అటు ఇటు తొలగకుండా ఉన్నప్పుడు మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అనేకములు మనము గృహంలో నుంచి బయలుదేరి మందిరానికి వచ్చేంత వరకు ఎన్నెన్నో దృశ్యాలను చూసి ఉంటాము. ఇంట్లో ఎన్నెన్నో పరిస్థితులు మనకు ఉంటాయి. సహోదరులతో ఎన్నెన్నో పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని మనము దేవుని యొక్క మందిరంలోనికి వస్తాము. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ ఆలోచనలన్నింటినీ అదే విధముగా మన యొక్క మనసులో పెట్టుకొని మనము దేవునిని ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సాధ్యపడదు. కాబట్టి ముందుగా మనము మన మనస్సును స్వాధీనపరచుకోవాలి. మన యొక్క మనస్సును మనం స్వాధీనపరచుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టి ముందుగా మనలో ఉన్నటువంటి ఆలోచనలను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిలను ఇవన్నింటిని కూడా మనము తొలగించుకోవాలి. తొలగించుకొని మన యొక్క మనస్సును ఖాళీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మానవుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టుతాయి. శాస్త్రజ్ఞులు చెప్తున్న ప్రకారము ఒక రోజుకు కనీసము 50,000 ఆలోచనలు మనుషుని యొక్క హృదయంలో కలుగుతాయని మనము వింటూ ఉన్నాము. కాబట్టి ఈ 50,000 ఆలోచనలలో ఎన్ని మంచివి ఉంటాయి, ఎన్ని చెడువి ఉంటాయి అనే విషయాన్ని మనం పక్కకు పెడితే దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని వచ్చినప్పుడు మనము మన మనసులలో
ఇతరత్ర ఏ ఆలోచనలు కానీ భావాలు కానీ ఊహలు కానీ లేకుండా మనము స్వచ్ఛమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారమై మన యొక్క లక్ష్యమును కేవలము దేవుని వైపున మనము కేంద్రీకరించి ఆ విధంగా దేవునిని ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాము. ఆ తర్వాత ఇంకా చూసినట్లయితే ఇప్పుడు నేను దేవునితో మాట్లాడతాను, ఒకసారి గమనించండి. ప్రభువా ప్రభువా స్తోత్రం 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 ప్రభువా స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల సమయమందు నీ యొక్క మందిరంలోనికి వచ్చి ఉన్నాను ప్రభువా. ఇదిగో మీ యొక్క మందిరంలోనికి వచ్చినటువంటి నన్ను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభు. ఇదిగో ఈ యొక్క ఆదివారం దినమున ఇదిగో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీ పాద సన్నిధానంలోనికి నేను వచ్చి ఉండగా ఇదిగో నన్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి. నా యొక్క మనసును శుద్ధి చేయండి, నా యొక్క మనసుకు ఏకాగ్రతను దయచేయండి. ఇదిగో నా యొక్క మనస్సును మీ పైన కేంద్రీకరించి ఉంచున్నట్లుగా మీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగో మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క భూలోకంలో మరణమును అనుభవించి సమాధి చేయబడి పునరుత్థానులై ఆ యొక్క ఒలీవల కొండ మీద నుంచి ఏ విధంగా అయితే పరలోకమునకు ఆరోహణమైనారో అదే విధముగా నేను కూడా ఈ దినమందు నా యొక్క మనసును ఆ యొక్క ఒలీవల కొండ నుండి మీరు వెళ్ళినటువంటి మార్గంలో ఆ పరలోకంలో ఉన్నటువంటి మీ పైన కేంద్రీకరించి ఉంచుటకు మీ కృప నాకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగో నీ యొక్క మందిరంలో నేను కూర్చొని ఉన్నాను. ఇదిగో నీ యొక్క మందిరంలో నీ యొక్క సన్నిధానము, అదిగో ఈ యొక్క భూ ప్రపంచ పటములో ఇదిగో మా యొక్క దేశము యొక్క భూపటము, అదిగో భూమి యొక్క ఉపరితలము, అదిగో ఇశ్రాయేలు దేశము, అదిగో యెరూషలేమును మహాపట్టణము, అదిగో పరిశుద్ధ దేవాలయము, అదిగో కల్వరిగిరి సిలువ, అదిగో కాలి సమాధి, అదిగో ఒలీవల కొండ, 12 మంది శిష్యులు, 2 మనుషులు. గలిలయ మనుషులారా, మీరేలా ఆకాశము వైపు తేరి చూస్తున్నారు? ఇదిగో మీ యొద్ద నుండి ఆకాశమునకు తీసుకొని పోబడిన ఈ యేసే ఏ విధముగా అయితే ఆకాశమునకు తీసుకొని పోబడి ఉన్నాడో అదే విధముగా ఆయన తిరిగి వచ్చును అని చెప్పబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొనిచున్నాను ప్రభువా. ఇదిగో 12 మంది శిష్యులు చూస్తూ ఉండగా ఇదిగో మీరు మేఘారూఢులైనారు. మీరు మేఘారూఢులై చంద్రుణ్ణి, సూర్యుని, నక్షత్రములను, గెలాక్సీలను దాటి తెరవబడినటువంటి ఆకాశ మహాకాశములను దాటి పరలోకమందు ప్రవేశించి అత్యున్నతమైనటువంటి స్థానమునకు హెచ్చింపబడి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనులైనటువంటి లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, మీ పాద పద్మములకు ప్రణామములు నా ప్రభువా. ఇదిగో మీరు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, అర్పించినటువంటి ప్రాణాన్ని బట్టి, మీ విశేషమైన ప్రేమ చేత, మీ విశేషమైనటువంటి కృప చేత, మీ విశేషమైనటువంటి కనికరము చేత, మీ విశేషమైనటువంటి జాలి చేత నన్ను ఆదరించుమని, నన్ను స్వీకరించుమని, నన్ను క్షమించుమని ప్రాధేయపడుచున్నాను ప్రభు. మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను ప్రభు. ఇదిగో ముందుగా ఒక మనవి చేస్తున్నాను. ముందుగా మీరు శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తముతో నా శరీరమును, ఆత్మను, జీవమును, హృదయమును, మనస్సును, తలంపులను, ఆలోచనలను, భావములను, ఊహలను, ప్రేరేపణలను, స్పందనలను, కదలికలను సమస్తమును ప్రోక్షించి కడిగి పవిత్రపరచండి. మీ వాక్యమును ఉదకముతో స్నానమును గురించి నిర్మలపరచి మీ పాద సన్నిధానంలో కూర్చొనబెట్టుకోనండి. ఇదిగో ప్రభువా, నన్ను మీ అరచేతుల్లో ఉంచుకొనండి. నా కుడి ప్రక్క, నా ఎడం ప్రక్క, నా పైన, నా చుట్టూ నన్ను ఆవరించి ఉండండి. నన్ను మీ అరచేతుల్లో ఉంచుకొనండి. నా మనసును, హృదయాన్ని మీ పైన కేంద్రీకరింపజేసి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు ప్రభువా, నా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ మిమ్మల్ని ప్రేమించినట్లు, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించినట్లు మీకు దయపాలించమని ప్రాధేయపడుచున్నాను ప్రభు. మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను ప్రభు. ఇదిగో ప్రభు, మరి ఈ ఉదయకాల సమయంలో ఒక మనవి చేయుచున్నాను. ఇదిగో నేను మీరు శిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తముతో పూర్తిగా తడిసినటువంటి శరీరము, ఆత్మ కలిగినటువంటి వాడనై, మీ యొక్క వాక్యమును ఉదకముతో పూర్తిగా తడిసినటువంటి శరీరము, ఆత్మ కలిగినటువంటి వాడనై, మీ పరిశుద్ధాత్మ అను అగ్ని చేత నిరంతరము కాల్చబడుతూ ఉన్నటువంటి శరీరము, ఆత్మ కలిగినటువంటి వాడనై, మహిమ శరీరాలు కలిగి మీ రాజ్యంలో ప్రవేశ
ప్రవేశించనై ఉన్నటువంటి కోటాను కోట్ల మంది భక్తులతో పాటు నేను కూడా మహిమ శరీరం కలిగి చివరి వాడనుగా మీ రాజ్యంలో ప్రవేశించినట్లు మీ కృప నాకు అనుగ్రహించండి. ప్రభు, మీ రాజ్యంలో నుంచి జారిపోకుండా నా చేయి పట్టుకోనండి. మీ రాజ్యంలో నుంచి తప్పిపోకుండా నా చేయి పట్టుకోనండి. ఈ భూమి మీద ఎప్పుడైతే నేను మీ దృష్టికి యోగినిగా కనబడతానో అప్పుడే నన్ను ఈ భూమి మీద నుండి మీ యొద్దకు తీసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ భూమి మీద నన్ను పరిపూర్ణంగా మరియు సంపూర్ణునిగా చేస్తారో అప్పుడే నన్ను ఈ భూమి మీద నుండి మీ యొద్దకు తీసుకొనండి. ఒక్క సెకండ్ను 10 లక్షల భాగములుగా విభాగించినట్లయిన ఎడల మిగిలిన ఆ ఒక్క కాల గడియ సమయంలోనైనాను సరే ప్రభు, మీ దృష్టికి నేను యోగ్యంగా కనబడినట్లయితే ఆ గడియ ఏందే నన్ను మీ యొద్దకు తీసుకోండి. ప్రభు, నాకు ఈ భూమి వద్దు, మీ రాజ్యమే కావాలి, మీ రాజ్యమే శాశ్వతం. ప్రభు, కృప చూపించండి, సహాయం చేయండి. ఆమెన్, 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 ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మహాదేవ, మహామహుడవైనటువంటి తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి తండ్రి, ఇశ్రాయేలీల దేవ, సైన్యములకు అధిపతియగు తండ్రి, ఉన్నవాడును అనువాడును అయినటువంటి తండ్రి, మహాభయంకరుడును మహాభీకరుడును అయినటువంటి తండ్రి, అధికారమును సమాధానమును తోడుగా కలిగి ఉన్నటువంటి తండ్రి, దహించు అగ్నివైనటువంటి తండ్రి, మహాప్రేమయు మహాకృపయు మహాకనికరమును మహాజాలియు మహావాత్సల్యమును కలిగినటువంటి గొప్ప తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. తండ్రి, ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి, ఆయన శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి ఇదిగో నన్ను ఆదరించుమని, నన్ను స్వీకరించుమని, నన్ను క్షమించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీ కుమారుని ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూలోకమందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు ఎల్లప్పుడూ మీవై ఉన్నవి. పరలోకమందున మా తండ్రి, పరలోకమందు ఆ మహామహిమలో, ఆ మహా వెలుగులో మీరే జ్యోతి స్వరూపులుగా ఉండి ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే నివాసము చేయుచు కెరూబుల ద్వారా, సెరూపుల ద్వారా, దూతల ద్వారా, విశ్వమందున్నటువంటి విశ్వాసులందరి ద్వారా ఏకకాలమందు నిరంతరము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి గొప్ప తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. తండ్రి, ఇదిగో నా కోసమై మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేసే ప్రతి విజ్ఞాపనమును మీరు తప్పక వింటారని, నెరవేరుస్తారని నాకు తెలుసు. అందును బట్టి మీ కుమారుని ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనులై ఉన్నటువంటి లోక పాపములను మోసికొని పోయిన దేవుని గొర్రెపిల్ల, మీ పాద పద్మములకు ప్రణామములు. నా ప్రభువా, ఇదిగో మీరు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, అర్పించినటువంటి ప్రాణాన్ని బట్టి ఇదిగో నన్ను ఆదరించుమని, నన్ను స్వీకరించుమని, నన్ను క్షమించుమని ప్రాధేయపడుచున్నాను. ప్రభు, ఇదిగో మీరు నా కోసమే తండ్రిని ఏమడిగినను తండ్రి వారిని తప్పక వింటాడని, నెరవేరుస్తాడని నాకు తెలుసు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. అలాగుననే నేను మీ నామము పేరట మిమ్మును ఏమడిగినను మీరు కూడా దానిని తప్పక వింటారని, నెరవేరుస్తారని నాకు తెలుసు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఒక మనవి చేయుచున్నాను. నా యొక్క పేరును జీవ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టబడకుండాలాగున సహాయము చేయమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, ఇదిగో నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క పరిమాణమును విస్తరింప చేయమని ప్రాధేయపడుచున్నాను. నాలో ఉన్నటువంటి రక్షణానందం యొక్క పరిమాణమును విస్తరింప చేయమని ప్రాధేయపడుచున్నాను. నాలో ఉన్న నాకు మీతో ఉన్నటువంటి సహవాసము యొక్క పరిమాణమును విస్తరింప చేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ప్రభు, ఇదిగో నేను పూర్తిగా మీ రక్తముతో తడిసినటువంటి వాడనై ఇదిగో లోకముతో పాటు నాకు శిక్షా విధి కలగకుండానట్లు, నేను తీర్పులోనికి రాక మీ ద్వారా జీవంలోనికి దాటింపబడినట్లు మీ కృప నాకు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. ప్రభువా,
మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను. ఈ ఆదివారమందు ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాను. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి. రానయ్యున్నటువంటి వారిని త్వరపెట్టి నడిపించండి ప్రభు. మీ పాద సన్నిధానంలో ప్రార్థన చేయునట్లు, పాటలు పాడునట్లు, ప్రార్థన చేయునట్లు, వాక్యము వినున్నట్లు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, మీ యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందినట్లు, కానుకలిచ్చినట్లు, మీ యొక్క వాక్యము వినున్నట్లు, ప్రార్థన చేయునట్లు మీ కృప నాకు అనుగ్రహించండి ప్రభు. వాక్యము చెప్పనై ఉన్నటువంటి మీ యొక్క దాసుని మీ ఆత్మతో నింపి అభిషేకించి ఆత్మవశునిగా చేసి బలమైనటువంటి వాక్యమును అనుగ్రహించండి. నమ్మిన వారికి ఆదరణ, నమ్మని వారికి రక్షణ కలిగించండి ప్రభు. చెప్పబడినటువంటి వాక్యమును ధృవీకరించుటకు స్వస్థతలు, అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరిగించుమని ప్రాధేయపడుచున్నాను ప్రభు. మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షులుగా ఉండండి, మీరు రాజులుగా ఉండండి, మీరు యాజకులుగా ఉండండి, మీరు ప్రభువులుగా ఉండండి. సమస్తంలో మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. సైతానుకైతే సిగ్గును, అవమానమును కలిగించమని ప్రాధేయపడుచున్నాను ప్రభు. మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఇదిగో పరలోకములుండి మీ యొక్క పాద పద్మముల యొద్ద నుండి నిష్క్రమిస్తున్నాను. కృప చూపించండి, దయపాలించండి. పరలోకము, తెరవబడిన ఆకాశ మహాకాశములు, గెలాక్సీలు, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, మేఘములు, ఒలీవల కొండ, కాళీ సమాధి, కల్వరిగిరి సిలువ, పరిశుద్ధ దేవాలయము, యెరూషలేమును మహాపట్టణము, ఇశ్రాయేలు దేశము, భూమి యొక్క ఉపరితలము, మా యొక్క దేశ భూపటము, నీ యొక్క మందిరంలో నీ యొక్క సన్నిధానము, ఇక్కడ నేను. ఆమెన్, 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 ఆమెన్. సహోదరులారా, ఈ సందర్భంలో మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. అది ఏదనగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సహోదరులారా, సహోదరులారా, మనకు ప్రార్థన చేయుట తెలియదు. అయితే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడి ప్రార్థన చేయుచున్నాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి అని యేసుప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు మనకు ప్రార్థన చేయుటను నేర్పించినాడు. మళ్ళీ మన ప్రార్థనలలో భాగంగా మరి అనేకుల కొరకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కోసము ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడినాము. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండవాలని హెచ్చరింపబడి ఉన్నాము. ఈ సందర్భంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కోసము ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, మీ మహిమగల నామమునకు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. తండ్రి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాల కోసము ప్రార్థిస్తున్నాను. ఆ దేశాల అధిపతుల కోసము, అధ్యక్షుల కోసము, ప్రధానమంత్రుల కోసము ప్రార్థిస్తున్నాను. ప్రభు, వారందరికీ కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనమును దయచేయండి ప్రభు. ఇదిగో అనేక దేశములకు నాయన అనేక ఆశీర్వాదములు మీరు అనుగ్రహించినారు. ఇదిగో కొన్ని దేశములకు మీరు నాయన ఈ యొక్క మరి నా తండ్రి పెట్రోలియము మరి లేదా డీజిల్, కెరోసిన్ అనుగ్రహించినారు. మరికొన్ని దేశములకు మీరు విజ్ఞానమును అనుగ్రహించినారు. మరికొన్ని దేశములకు మీరు టెక్నాలజీని అనుగ్రహించినారు. మా దేశంకైతే వ్యవసాయమును అనుగ్రహించినారు, నదులను అనుగ్రహించినారు, వాగులను అనుగ్రహించినారు. ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఇదిగో ఎగుమతులు దిగుమతులు చేసుకున్నట ద్వారా ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు ఐక్యమత్యముగా ఉండుటకు మీరు కృపను అనుగ్రహించినారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ప్రభు, ప్రపంచ నాయకులందరికీ కూడా విశ్వశాంతి కోసం పాటుపడినట్లు, ప్రపంచమంతా కూడా శాంతి సమాధానములతో ఉండునట్లు మీ కృప చూపించండి. విశేషముగా ప్రభువా, ఇదిగా ఇశ్రాయేలు మరియు హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు నిలిపివేయమని ప్రాధేయపడుచున్నాను. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమును నిలిపివేయవలసిందిగా ప్రభువా తండ్రి మీకు మనవి చేయుచున్నాను. ప్రభు, కృప చూపించండి, సహాయము చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇదిగో ఇప్పుడు మనము మన యొక్క దేశం కోసం ప్రార్థిస్తాము. పరలోకమందున్న మా
తండ్రి మహాదేవ మీకు కృతజ్ఞతాస్తులు మా ప్రభువు ద్వారా సమర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో మా యొక్క దేశం కోసం ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రపతి గారి కోసం ప్రార్థిస్తున్నాం. ద్రౌపది ముర్ము అమ్మగారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమెకు ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి. ఇదిగో ఆమెకు నాయన మంచి తెలివిని జ్ఞానమును దయచేసి తండ్రి ఇదిగో రాజ్య పరిపాలనము చేయుటకు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. అదేవిధంగా మా యొక్క ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా 140 కోట్ల మంది ప్రజలను పరిపాలించవలెను, 140 కోట్ల మంది ప్రజల యొక్క అవసరములను తీర్చవలెను. ప్రభువా ఇది ఎంతో గొప్ప పని అయింటున్నది కాబట్టి మా ప్రధానమంత్రికి మంచి తెలివిని జ్ఞానమును మరి నా తండ్రి వివేకమును దయచేయండి. సమయానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుకు నాయన మంచి తెలివిని దయచేయమని ప్రాధేయపడుచున్నాను. మా ప్రధానమంత్రికి ఆరోగ్యమును దయచేయండి, ఆయుష్ను దయచేయండి. ప్రభువా ఆయనకు నాయన భద్రతను దయచేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రభువా ప్రజల సంక్షేమం కోసము నిరంతరము పాటుపడుచు ఉంటుండగా మా ప్రధానమంత్రికి మీ తోడును నీడను అనుగ్రహించుమని ప్రాధేయపడుచున్నాను. ప్రభువా మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. అటువలనే ఇదిగో మా యొక్క ముఖ్యమంత్రుల కోసము ప్రార్థన చేస్తున్నాం. అంతకుముందు ప్రభువా ఇదిగో మా నాయకురాలు సోనియా గాంధీ గారి కోసం ప్రార్థిస్తున్నాము, ఆమెను దీవించండి. ఇదిగో మల్లికార్జున ఖర్గే గారి కోసం ప్రార్థిస్తున్నాము, ఆయనను దీవించండి. ఇదిగో నాయన వారు ప్రభుత్వములు ఎటువంటి లోపములు చేసినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుటకు నా తండ్రి వారికి కూడా మంచి తెలివిని జ్ఞానమును వివేకమును దయచేయమని ప్రాధేయపడుచున్నాను. వారిపైన వారి కుటుంబాలపైన మీ కనికరమును సహాయమును సదాకాలము నిలిపి ఉంచుమని ప్రాధేయపడుచున్నాను. ప్రభు మీకు స్తోత్రములు సమర్పిస్తున్నాను. ఇకపోతే మా ముఖ్యమంత్రుల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభు ఇదిగో మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి కోసము మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు వారిపైన వారి కుటుంబాలపైన మీ కన్ను దృష్టిని సదాకాలం నిలిపి ఉంచండి. వారిని పోషించండి, సంరక్షించండి, వారిని ఆర్థికంగా హెచ్చించండి. వారి ప్రాణాల చుట్టూ మీ అగ్నిజ్వాలలను కావలిగా ఉంచమని ప్రాధేయపడుచున్నాను. ఇదిగో నిరుద్యోగము, అవిద్య మరియు పేదరికముతో వాళ్ళు నిరంతరము పోరాడుతుండగా ఈ పోరాటంలో వారికి విజయమును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాను. అదేవిధంగా మా నాయకులు విజయేంద్ర గారి కోసము, కె చంద్రశేఖరరావు గారి కోసము, చంద్రబాబు నాయుడు గారి కోసము ప్రార్థిస్తున్నాం. ప్రభువా వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి తెలివిని వివేకమును దయచేయండి. ప్రభువా ప్రభుత్వాలు చేసే లోటుపాట్లను వారు గమనించిన వారై వాటిని సరిదిద్దున్నట్లు ప్రభువా వారిని వాడుకొనమని వేడుకుంటున్నాను. ప్రభువా కృప చూపించండి, సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా నాయన సువార్త ప్రకటిస్తున్నటువంటి మీ యొక్క సేవకుల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతా కూడా మీ సేవకులు ఎందరెందరో సువార్తను ప్రకటిస్తున్నారు. అదేవిధంగా సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి నిందలు, అపనిందలు, ఆ తర్వాత హింసలు అనుభవిస్తున్నారు. చాలామంది నాయన మీ యొక్క సువార్త నిమిత్తమై బలి అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఇదిగో మీ కృప చూపించండి. మీ సువార్థికులపైన వారి కుటుంబాలపైన మీ కన్ను దృష్టిని సదాకాలం నిలిపి ఉంచండి. వారిని పోషించండి, సంరక్షించండి, ఆర్థికంగా హెచ్చించండి. వారి ప్రాణాల చుట్టూ మీ అగ్నిజ్వాలలను కావలిగా ఉంచండి. వారికి శాంతిని, నెమ్మదిని దయచేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రభు ఇకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా చాలామంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటుండగా ఇదిగో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. డాక్టర్లకు సాధ్యం కానటువంటి ప్రతి రోగమును కూడా మీరు ముట్టి ఈ క్షణమందే వారిని స్వస్థపరచుమని మీ పాద సన్నిధానంలో ప్రాధేయపడుచున్నాను. ప్రభువా మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను. మా ప్రభువా ఈ ప్రార్థనలన్నిటినీ మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఇంతవరకు మనము ప్రార్థనను గురించి విన్నాం కదా. కాబట్టి ఈ విధంగా మనము దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు మనము ప్రార్థనలు చేయొచ్చు, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉందాము. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.